హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ రియల్ ప్లాట్స్ ఇన్ మార్కాపురం డిస్ట్రిక్ట్స్. ఎప్పట్లాగే ఒక మంచి బిట్టు చూపించడానికి మీకోసం వచ్చాను. సో రోడ్డు బిట్టు ఇది, దీని కమ్యూనిటీ ఏంటి, చుట్టుపక్కల ఏముంది, దీనికి మన రోడ్డు బిట్ సైజ్ ఎంత, దెన్ దీనికి ఎన్ని యాక్సెస్లు ఉన్నాయి, రోడ్డు లేదా కలెక్టరేట్కి ఎంత దగ్గర ఏంటి, చుట్టుపక్కల కమ్యూనిటీ ఏంటి, మొత్తం డీటెయిల్స్ మీకు నీట్గా ఈ వీడియోలో ఇస్తాను ఫ్రెండ్స్. ఇది డీటెయిల్ వీడియో కాబట్టి పిన్ టు పిన్ ఉంటుంది. మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారు, మీది మార్కాపురం, లేదా ఇక్కడ మీరు ఒక రోడ్డు బిట్టు కొనాలనుకుంటున్నారు, మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే మీరు ఒక రోజు 2 రోజులు టైం వేస్ట్ అవుద్ది. ప్లస్ మీకు ఇక్కడికి వచ్చినా ఇటువంటి బిట్టు మీకు చూపించవచ్చు, చూపించకపోవచ్చు. సో మీరు ఇంట్లో ఉన్న చోటే టిఫిన్ చేస్తూ, భోజనం చేస్తూ, హ్యాపీగా కూర్చొని మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూసుకోవచ్చు. ఒక కాఫీయో టీయో తాగుతూ ఇది ఎంత దూరంలో ఉంది, దీని సైజులు ఏంటి, దీనికి యాక్సెస్ ఏంటి, ఇది తీసుకుంటే మనకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందా లేదా, ఇవన్నీ డీటెయిల్స్ మీ చెంతకే చేరుస్తాను ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి రోడ్డు, ఇదిగోండి ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి మన కలెక్టరేట్ పోయే దారి ఫ్రెండ్స్. ఓకే, కలెక్టరేట్ పోయే దారి. సో ఇలా వెళ్తే మార్కాపురం వెళ్ళే దారి చూడండి ఎంత రద్దీగా ఉందో. మార్నింగే ఇప్పుడు సార్ చూడండి, ఆ మాటల్లో మర్చిపోయాను. ఇదిగోండి అమ్మవారి గుడి ఫ్రెండ్స్. సో ఒకసారి మీరు దూరంలో ఉన్నారు, అమ్మవారి దర్శనం కూడా చేయిస్తాను నాకు పాసిబుల్ అయినంత ఒక్కసారి ఫ్రెండ్స్. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. చూడండి నా వల్ల అవుతుందా, ఆయన వరకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఎక్కువ మాట్లాడకూడదు. ఓకే ఫ్రెండ్స్, మార్కాపురం పోలేరు అమ్మవారి గుడి లోపల దర్శనం. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో మన బిట్టి దగ్గరికి వెళ్దాము. చూసారు కదా మార్కాపురం కలెక్టరేట్ రోడ్డు. దెన్ మనకు వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ రోడ్ యాక్సెస్. ఇది వచ్చేసి మార్కాపురం వెళ్ళే దారి. దెన్ యాజ్ ఇట్ ఈజ్ ఇది వచ్చేసి కలెక్టరేట్ వెళ్ళే దారి. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లోపల గుడి నాకు వీలైనంత వరకు మీకు దర్శనం చేయించాను. సో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, ఎనీహో వెళ్ళాము, చూపించాము. మన పాసిబిలిటీ ఉన్నంత వరకు మన వీడియోలో ఏంటంటే మన పాసిబిలిటీ ఉన్నంత వరకు మీకు ఎక్కడో ఉన్నారు. సో ఇక్కడ ఒక మంచి గుడి ఉంది, సో ఆ దర్శనం కూడా మీకు చేయించాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కలెక్టరేట్ వెళ్ళే దారి. దెన్ ఇవన్నీ వెంచర్సే ఫ్రెండ్స్. మీకు మన వీడియోస్లో ఇక్కడ ఒక రెస్ట్ రూమ్ లాగా ఒకటి ఉంది, కళ్యాణ మండపం లాగా అన్నాం కదా, బట్ ఇదిగోండి ఇదే. ఇది మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇవి రెంట్కి ఉంటారు ఫ్రెండ్స్. సో మీరు తీసుకోవచ్చు, ఎవరో బ్రదర్ కట్టించారు ఇది. సో సౌకర్యం, ఎవరైనా మీరు వచ్చారు ఫ్యామిలీతో, కొద్దిగా ప్రైవేట్ స్పేస్ కావాలి, దీన్ని రెంట్కి తీసుకోవచ్చు. ఎనీహౌ ఇవన్ ఫ్రెండ్స్, వెళ్తున్నాము మన బిట్టి దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మంచి ఇన్ఫర్మేషను మీ దగ్గరికే మీరు ఎక్కడో దేశ విదేశాల్లో ఉండొచ్చు, దూరంలో ఉండొచ్చు, ఇక్కడికి రావాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా మీ ఇంటికే నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ మొబైల్లో చేరుస్తున్నాను. మీరు సౌకర్యం ఎప్పుడు ఫ్రీగా ఉన్నా అప్పుడు చూసుకోవచ్చు. సో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రియల్ ఎస్టేట్ రియల్ ప్లాట్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరన్నా ప్లాట్లు కొనాలన్నా కానీ, లేదా పొలాలు కొనాలన్నా కానీ, విల్లాస్ కానీ, హౌసెస్ కానీ ఏమన్నా కొనాలన్నా కానీ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. దెన్ వచ్చేసి మీరు అమ్మాలనుకున్నా కానీ మాతో కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మన బిట్టిదేమో. ఇదిగోండి ఇప్పుడు బిజీ ఏరియా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కలెక్టరేట్ దారి కాబట్టి ఇది వరకు ఆ తార్ రోడ్డు వరకే ఉండేది. ఇప్పుడు ఇదిగోండి స్తంభాలు చూడండి ఎంత దూరం వేశారో, అంతవరకు మీకు ఎక్స్టెన్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కూడా ఒక వెంచరే. ఓకే, పోలేరమ్మ గుడిని ఆనుకొని గోడ అదంతా కట్టారు చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్ కలెక్టరేట్ దారి. కమ్యూనిటీ ఒకసారి వెళ్తానే కవర్ చేస్తాను. మన బిట్టుకి ఎడం చేతి వైపు పోలేరమ్మ గుడి వెనక అనమాట. సో ఇది మన బిట్టుకు కొద్దిగా ఇటువైపు వచ్చేసి డౌన్ సైడ్ ఇందిరమ్మ కాలనీ ఏరియా. పక్కన అన్నీ వెంచర్సే, శివప్రియ ఇవి అన్నీ వెంచర్సే. చుట్టూరు మీకు ఎక్కడ ఫ్రీ స్పేస్ అనేది లేదు. ఇదిగోండి ఇది కూడా వెంచర్ పడుతుంది. ఓకే, ఒక బ్రదర్ ఎవరో వెంచర్ వేస్తున్నారు, రైట్. దెన్ కరెంట్ ఆఫీసు, దాని తర్వాత తాళ్ళపల్లి ప్రసాద్ గారి వెంచరు. ఓకే ఫ్రెండ్స్, ఐ రిపీట్, తాళ్ళపల్లి ప్రసాద్ గారి వెంచరు. ఇక ఇది దాటి కనుచూపుల మేరకు మీరు కిందికి వెళ్ళినంతసేపు మొత్తం ప్లాట్లే. ఓకే ఫ్రెండ్స్, మన బిట్టి దగ్గర ఇదిగోండి ఇది రోడ్డు. ఇదిగోండి ఈ బాగు చేసిన వరకు మీకు రోడ్డు అయితే ఎక్స్టెన్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు కన్ఫామ్ నేను చెప్పను, ఎందుకంటే అయితే మనం చెప్పొచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇదిగోండి రోడ్డు చూడండి ఎంత అడుగులు ఉందో మీకు. అక్కడ స్తంభం చూడండి, రైట్. ఇదిగోండి ఇటుపక్క స్తంభం చూడండి, ఇంతవరకు ఎడల్పై. ఓకే, దెన్ ఓకే ఫ్రెండ్స్, మన బిట్టు కాడికి వచ్చేసాము. ఇదిగోండి ఇది మన బిట్టు, రైట్. రోడ్డుకు ఇదిగోండి ఈ బిట్టుకి ఇంత డిస్టెన్స్ ఉంది, అంటే ఇదే ఫస్ట్ బిట్టే, ఇది రోడ్డు బిట్టే. ఇంతవరకు మార్కింగ్ వేసారు చూడండి. ఓకే, ఇంతవరకు మార్కింగ్ వేసారు చూడండి, రైట్. ఓకే ఫ్రెండ్స్,
మన ప్లాట్లోకి వస్తే ఇదిగోండి, ఇది రోడ్డు, ఇది మన ప్లాట్. ఓకే ఫ్రెండ్స్, మన ప్లాట్లోకి వస్తే ప్లాట్ పొడవు వెడల్పులు అని చెప్తాను. వెడల్పు వచ్చేసి 30 ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాము. వెడల్పు వచ్చేసి 30 నాకు వచ్చిన లీడ్ ప్రకారము. పేపర్స్లో ఒకవేళ కొద్దిగా అటు ఇటు ఉన్నా కానీ దాని ప్రకారమే ఉంటుంది. నాకు చెప్పింది వచ్చేసి వెడల్పు 30, పొడవు వచ్చేసి 120. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ప్లాట్లో ఉన్నాను, ప్లాట్లోనే నడుస్తున్నాను నేను. పొడవు వచ్చేసి 120 ఫ్రెండ్స్. మంచి బిట్టు, రోడ్డు బిట్టు మీకు ఎక్సలెంట్. దీనికి ఇంకో బెనిఫిట్ ఏంటంటే 2 రోడ్లు ఫ్రెండ్స్. దీనికి ఇంకో బెనిఫిట్ ఏంటంటే 2 రోడ్లు. ఓకే, ఇదిగోండి ఈ ఎర్రరాళ్ళు ఎక్కడికైతే పాతారో దీని లోపల ప్లేస్ ఫ్రెండ్స్. ఓకే, నీట్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, పిన్ టు పిన్. మీరు ఎక్కడో ఉన్నారు, వీడికి రావాలంటే కనీసం మీకు 1 డే 2 డేస్, ఈ లీడ్ దొరకాలన్నా కానీ 3 డేస్ 4 డేస్ వేస్ట్ అవుద్ది. మీ టైము కానీ మీ అక్కడి నుంచి మళ్ళీ మీరు లీవ్ పెట్టుకుని రావాలి. ఓకే, మీరు ఉద్యోగాలు చేసేవాళ్ళు అనుకోండి, అంత గమ్మున లీవులు కూడా దొరకవు. నేను ఇదివరకు ఉద్యోగం చేసే కాబట్టి చెప్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వెనక రాయి. సో ఇక్కడి నుంచి మీకు రోడ్డు ఇదిగోండి సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇదిగోండి ఈ రోడ్డు అనేది మళ్ళీ ఇంద్రమ్మ కాలనీలో కలుసుద్ది. బ్యాక్ రోడ్ అనేది ఇదిగోండి చూస్తున్నారు కదా. వెహికల్ ఏదైనా వెళ్తుందేమో చూద్దాం ఫ్రెండ్స్. వెహికల్ ఏమో బస్సే వస్తూ ఉంది. అదిగోండి ఆ కనిపించే ఇల్లు వచ్చేసి పక్కన తాళ్ళపల్లి ప్రసాద్ వారి వెంచర్. ఇదిగోండి ఓకే, ఇటు నుంచి ఇలా రావచ్చు. దాన్ని వచ్చేసి ఇదిగోండి ఇది రోడ్డు. ఓకే రైట్, ఇదిగోండి బ్యాక్ సైడ్ మన బిట్టు బ్యాక్ సైడ్ రోడ్డు. దాన్ని వచ్చేసి ఇదిగోండి ఇది కూడా నాకు వచ్చిన లీడ్ ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇదిగోండి రైట్ 120 30 2 రోడ్ల బిట్టు, మెయిన్ రోడ్డు బిట్టు. మంచి ఒక దీనిలాగా వేసుకోవచ్చు మనము. మన దగ్గర ఒక ప్లాన్ అనేది ఏదైనా ఉంటే ఇది పెట్టాలనుకుని వచ్చే రోజులు ఇది కలెక్టరేట్కి ఇక్కడి నుంచి ఒక నేను అనుకోవటం దగ్గర, చాలా దగ్గర కలెక్టరేట్ దారికి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. ఇంకోసారి ఇటు వెళ్దాము చూడండి. మంచి బిట్ ఫ్రెండ్స్, ఇది నీట్గా రాళ్ళు కూడా పాతున్నారు ఉన్న వరకు. వెళ్తున్నా చూడండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి మంచి రోడ్లు బిట్లు కానీ, ఇల్లులు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ అన్నీ మీకు మీరు ఉన్న చోటుకే ఇన్ఫర్మేషన్ అనేది నీట్గా తీసుకొస్తున్నాను కాబట్టి మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్. ఇదిగోండి వెళ్తున్నాను బిట్లోకి. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా మన బిట్టే 120 30. ఐ రిపీట్ 120 30. 2 రోడ్లు ఉన్నాయి కాబట్టి దీనికి మీరు అటు ఇటు అయినా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చూసాం మనము. ఇదిగోండి ఇది ఫ్రంట్. మనకు దగ్గర వైట్ వేసిన వరకు రోడ్డు పడవచ్చు. ఇదిగోండి ఇక్కడికి వేసారు చూడండి మార్కింగ్, అంతా మార్కింగ్ వేశారు ఫ్రెండ్స్. ఇదంతా కలెక్టరేట్కి దారి, ఇంకా తల్లుబాడు వరకు వెళ్ళొద్దో మరి కలెక్టరేట్ వరకు వెళ్ళొద్దో. ఇదిగోండి వైట్ వేశారు. సో అంత ఉన్న రోడ్డు ఇంకా మీకు ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ ఏదో గుర్తులు కూడా వేశారు, మనకు తెలియదు. ఇదిగోండి ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మ్యాక్సిమం మీకు గుర్తు చూపించాను. కమ్యూనిటీ అంటే ఇంకోసారి రౌండప్ అంటే ఏదో కార్ వస్తూ ఉంది అమ్మవారి. ఓకే, దెన్ ఇదిగోండి ఇది ఒక చిన్న ఫంక్షన్ హాల్ లాగా. దెన్ ఒకసారి రౌండప్ చేస్తాను. ఇలాగ చూడండి ఇంద్రమ్మ కాలనీ. ఓకే, నేను ఇలాగ చూస్తే ఎవరో ఒక బ్రదరు ల్యాండ్ దానికి ప్రొటెక్ట్ చేసుకున్నారు. దాని పక్కనే ఇంద్రమ్మ కాలనీ రోడ్డు, కరెంట్ ఆఫీసు పక్కన తాళ్ళపల్లి ప్రసాద్ వారి వెంచరు. ఇదంతా వెంచర్ పడతా ఉన్నది. దెన్ ఇది వచ్చేసి రోడ్డు, కలెక్టరేట్ రోడ్డు ఇది. ఓకే, ఇది వచ్చేసి కలెక్టరేట్ రోడ్డు. దెన్ యాజ్ ఇట్ ఈజ్ వెహికల్స్ అయితే పోతూ ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసి మార్కాపురం రోడ్డు. రైట్, దీని గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కానీ మీరు మాతో వచ్చి లైవ్లో చూడాలనుకున్నా కానీ మాకు కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యే పద్ధతి మీరు ఎవరు ఎక్కడి నుంచి అంటే మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మీరు వచ్చి చూడాలనుకుంటే మాకు వాట్సాప్ చేయండి. లేదా దీని గురించి ప్రైస్ ట్యాగ్ ఏమైనా కావాలన్నా వాట్సాప్ చేయండి. కాల్ చేయొద్దు ఫ్రెండ్స్, చాలా బిజీగా ఉంటాము. కాల్స్ పికప్లో ఉండవు. ఇప్పుడు షూట్ చేస్తుంటే 4 కాల్స్ వచ్చాయి, మధ్యలో మీకు ఇబ్బంది. కాల్ చేస్తారు, కట్ చేస్తాము, మళ్ళీ కనెక్ట్, ఎడిట్ ఇదంతా చేసుకోవాలనుకుంటే మీరు ఏమైనా ఏ బిట్ అయినా మన ఛానల్ చూడండి ప్రశాంతంగా. మీరు హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, మన ఛానల్ చూడండి. మీకు నచ్చలేదు ఇంకో వీడియో చూడండి, మీకు నచ్చిన దాని గురించి దాని నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్ వేసేసి దీనికి రేట్ ఎంత అనేది మాకు వాట్సాప్ చేస్తే మీకు రేట్ చెప్తాం. మీకు నచ్చిందా వచ్చి చూడాలా ఫర్దర్, అలాగే వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వండి. సో అది ఫ్రెండ్స్, ఇక్కడ కుందేళ్ళు ఎక్కువ తిరుగుతున్నాయి. సో ఒకసారి నాకు తెలిసిన కుందేళ్ళ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను మీకు. ఇదిగోండి కుందేళ్ళు ఎలా ఎక్కువ తిరుగుతున్నాయి అంటున్నా కదా, కుందేళ్ళ డంగ్ అనమాట ఇది. ఓకే, జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషను. కుందేళ్ళు అనేవి మన ప్లేస్లో తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఇందులోనే
మనం పొట్టేలు మేకలు ఉన్నాయి చూడండి, వాటి డంగ్ ఇది ఈ కలర్లో ఉంటుంది. ఇదిగోండి. ఓకే రైట్, కుందేళ్ళది ఇది. ఓకే, సో ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషను నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. ఇందులో తిరుగుతున్నాను కదా, నాకు సడన్గా అనిపించాయి ఇక్కడ కూడా కుందేళ్ళు తిరుగుతున్నాయా. నైట్ వచ్చి మంచిగా చూస్తే హ్యాపీగా తిరుగుతూ ఉంటాయేమో. ఓకే, ఎనీహౌ ఫ్రెండ్స్, నాకు చేతనైనంత వరకు మీకు కవర్ చేశాను. ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కానీ వాట్సాప్ చేయండి. ఇంకొకటి, సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? చిన్న టిప్పు, సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయి లేదా 5 రూపాయలు ఉన్నాయి. 5 రూపాయి బిల్లలు తీసుకొని ప్రశాంతంగా, ఎవరైనా బిచ్చగాళ్ళు ఉంటారు కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాయి వేయండి. మీ దగ్గర టైం ఉంటే ఒక్కొక్కసారి ఒక రూపాయి వేయండి. దేవుడా నాకు ఒకళ్ళకి సహాయం చేసే శక్తిని ఇచ్చావు, థ్యాంక్ యూ దేవుడా అని ఒక్కొక్కరికి ఒక రూపాయి వేయండి. 5గురికి 5 రూపాయలు వేశారు, తర్వాత మీ ఫీలింగ్ ఏంటనేది మీకే తెలుస్తుంది. ఓకే, సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరికైనా దానం చేయాలి. మనం ఒకరికి 1 రూపాయి ఇచ్చినప్పుడు వాళ్ళ ఫేస్లో ఆనందాన్ని మనం గమనించాలి. మనం ఇచ్చినప్పుడు మన బాడీ ఫీలింగ్ ఎలా ఉంది, మనం ఒకళ్ళకి సహాయం చేస్తున్నాం, దేవుడు మనకి ఇంత సంతోషాన్ని, ఒకళ్ళకి సహాయం చేసే శక్తిని ఇచ్చాడని మనం హ్యాపీ ఫీలింగ్ అనేది మనమే క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా మీరు డైలీ చేస్తూ ఉంటే పెద్ద అమౌంట్ మీరు చేయాల్సిన అవసరం లేదు. 1 రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు ఎవరైనా భిక్షగాడు కానీ యాచకులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు మీ ప్రాబ్లమ్స్ అనేవి ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే వాటితో వెళ్ళిపోద్ది అనమాట. అది విషయం నాకు చెప్పాలనిపించింది, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. సో అది ఫ్రెండ్స్, ఇంకా ఇటువంటి మంచి విషయాలు నాకు తెలిసినవి, నాకు అప్పుడప్పుడు ఇన్స్టాంట్గా మైండ్లో వచ్చినవి మీకు షేర్ చేస్తున్నాను. సో స్టే ట్యూన్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. రియల్ ఎస్టేట్, రియల్ ప్లాట్స్, మార్కాపురం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.